బ్రిటిష్ ఫైటర్ జెట్ ఇప్పుడు తాజాగా భారతదేశంలో తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. కేరళలో ఉన్న తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో. దీంతో ఒక్కసారి సంచలనం అయింది. అంటే ఇప్పుడు ఏదైతే వేరే దేశపు యుద్ధ విమానం మన దేశంలో ల్యాండ్ అవ్వడం అంటే అది యాక్సెప్ట్ చేయకూడదు. కానీ ఇదేమి యుద్ధం చేయడానికి మన దగ్గర ఏం బేస్ ఇవ్వలేదు. భారత్తో కలిసి మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది బ్రిటన్. అంటే జాయింట్ ఆపరేషన్స్ అంటారన్నమాట. అందులో భాగంగా కేరళ దగ్గర ఉన్నటువంటి సముద్ర తీరంలో భారత్ అలాగే బ్రిటన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు మోహరించున్నాయి. ఆ నౌకల మీద నుంచి ఈ యుద్ధ విమానాలు అక్కడ విన్యాసాలు చేసి ఆ పైన మళ్ళీ ఆ నౌకల మీద ల్యాండ్ అవుతూ ఉంటుంటాయి. ఇది గత కొన్ని రోజుల నుండి జరుగుతోంది. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనకి సంబంధించినటువంటి సైనికుల యొక్క సైనిక పాఠవాలు పెంచడం, అట్లాగే ఇతర దేశాల యొక్క మూమెంట్ వాళ్ళ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయో తెలుసుకోవడం అన్న దాంట్లో జరుగుతాయి. అయితే బ్రిటిష్ ఫైటర్ జెట్ F-335B అనేటటువంటిది ఏదైతే ఉందో అది దానికి ఇంధనం అయిపోయింది. దాంతో తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇంధనం అయిపోవడంతో మాత్రమే ల్యాండింగ్ తప్పించి వేరే ఏమీ లేదన్నటువంటిది అది బ్రిటను ఇటు భారత ప్రభుత్వం ఏం చెప్పింది. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి బ్రిటిష్ యుద్ధ నౌక మీద నుండి విన్యాసాలు చేస్తున్న సందర్భంలో ఇంధనం కొరతతో భారత్తో కలిసి మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి బ్రిటన్ యుద్ధ విమానం వచ్చి ఆగింది తప్పించి మరేమీ లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది భారతదేశం. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ సందర్భంలో చర్చ వస్తున్నటువంటి నేపథ్యం.